సత్య, క్రిష్ అలాగే సత్య వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన వాళ్ళంతా కూడా హనీమూన్ రిసార్ట్కి అయితే వెళ్తారు. ఇక అక్కడ వాళ్ళ బాబాయ్ ఉంటాడు. వాళ్ళ బాబాయ్ గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ డ్యాన్సులు వేసి పూలతో వెల్కమ్ చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ బాబాయ్ని చూసి క్రిష్ అయితే, బాబాయ్ ఎట్లున్నావు, మంచిగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దానికి నేను మంచిగానే ఉన్నా, ఇంతకీ మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అంటే, మేము బాగున్నాను బాబాయ్, ఇదిగో తిను నా భార్య సత్య అని చెప్పి సత్యాన్ని పరిచయం చేస్తాడు. సత్య కూడా నమస్కారం పెట్టి దండం పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న క్రిష్ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎలా ఉన్నా, బాగున్నావా, నీ భర్తను పరిచయం చేయలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, పరిచయం చేసేంత స్పెషాలిటీ ఏం లేదు బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు, రే సరేలే, ఇక్కడ మీ నాన్న నన్ను మిమ్మల్ని బాగా చూసుకోమని చెప్పాడు అని చెప్పి అంటూ ఉంటే, అది విని క్రిష్ అయితే, అంటే ఇక్కడ మాకు ఒక సెక్యూరిటీని పెట్టాడు అన్నమాట అని చెప్పి క్రిష్ అనుకుంటూ ఉంటాడు. బాబాయ్, మా ఇద్దరిది లవ్ మ్యారేజ్, ఇదిగో తిను నా భార్య సత్య అని చెప్పి సత్యని దగ్గరకు తీసుకొని సత్యనైతే పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక సత్య ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక సరే పదండి లోపలికి వెళ్దామని చెప్పి వాళ్ళందరినీ కూడా వాళ్ళ బాబాయ్ లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.